ఒకరోజు శివాలయంకి వెళ్తే అక్కడ ఒక ఆంటీ ప్రసాదం చేశారు. నాకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చేసింది. ఆ ఆంటీని ఎలా చేశారు అని అడిగితే ఈ పొంగల్ రెసిపీ చెప్పారు. ఈ పొంగల్ ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. 1 కప్ పెసరపప్పును తీసుకుని సిమ్లోనే మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకొని కంప్లీట్గా చల్లారాక 1 కప్ రేషన్ బియ్యం తీసుకుని బాగా కడిగి వాటర్ పోసి 1 అవర్ సోక్ చేసుకోవాలి. 1 అవర్ తర్వాత కుక్కర్లోకి వేసుకుని 1 కప్కి 4 కప్స్ వాటర్ చొప్పున వేసుకుని కొద్దిగా ఉప్పు కూడా వేసి 3 విజిల్స్ రానివ్వాలి. ఇలా అయితే మెత్తగా ఉడికిపోతుంది పప్పు. ఈలోపు 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి లైట్గా దంచి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పప్పు ఇలా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి తిరగబాత కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు, మనం దంచి పెట్టుకున్న జీలకర్ర మిరియాలు వేసి బాగా ఫ్రై చేసుకుని పొంగల్లోకి వేసి కలిపేసుకుంటే టేస్టీగా ఉండే పొంగల్ రెడీ అయిపోతుంది.